హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనెక్టింగ్ డాట్స్. సో ఈరోజు మనము ఇంకో క్వశ్చన్ చూద్దాము మన ఆన్సర్ రైటింగ్ సిరీస్లో భాగంగా. సో ఈ క్వశ్చన్ ఏంటి అంటే, రీసెంట్గా మన గవర్నమెంట్ అనేది ఈ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్కి సంబంధించిన కొన్ని నామ్స్ అనేటివి సింప్లిఫై చేసింది అనమాట. సో ఎందుకు అలా చేసింది? క్రిటికలీ ఎగ్జామైన్ ద రేషనల్లీ బిహైండ్ ది షిఫ్ట్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ అని అడిగారనమాట. సో యాజ్ యూజువల్ క్వశ్చన్ని మనం అనలైజ్ చేస్తే ఫస్ట్ ఇది ఒక స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ఈ డెవలపింగ్ ఇష్యూ గురించి చెప్తుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఏమడుగుతున్నారు, డైరెక్టివ్ ఏంటి, క్రిటికలీ ఎగ్జామైన్ అనే డైరెక్టివ్ ఇచ్చి ఈ రేషనలీ అంటే సింపుల్గా రీజన్స్ అనమాట. రీజన్స్ బిహైండ్ ది షిఫ్ట్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్, ఎందుకు తీసుకున్నారు ఇలాంటి ఒక డెసిషన్ని, అలాగే ఈ డెసిషన్ వల్ల ఇంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం చూడాలి. సో ఈ క్రిటికలీ ఎగ్జామైన్ అనే డైరెక్టివ్కి మీనింగ్ ఏంటి, మనము పాజిటివ్స్ అండ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ తీసుకొని ఒక జడ్జిమెంటల్గా కన్క్లూడ్ చేయాలి. అది మనకున్న డేటా, మనం ఫాలో అవ్వాల్సిన ఒక స్ట్రక్చర్ అనమాట. సో ఫస్ట్ మనము ఈ క్వశ్చన్ రాయాలంటే మనకి ఏం తెలియాలి, ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ అంటే ఏంటి అని తెలియాలి. సో ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ అంటే ఏంటి అంటే, ఈ పొల్యూషన్ కంట్రోల్ టెక్నాలజీ దట్ రిమూవ్స్ SO2 ఫ్రమ్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎమిషన్స్. మీరు చూస్తే పవర్ ప్లాంట్స్ ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి, ఇటు పక్క పైన గ్యాస్ అంతా పోతూ ఉంటుంది కదా, ఎయిర్ అంతా వస్తూ ఉంటుంది. సో దీన్ని ఫ్లూ గ్యాస్ అంటారనమాట. ఈ ఫ్లూ గ్యాస్లో ఏమేమి ఉంటాయి, SO2 ఉంటుంది, CO2 ఉంటుంది, వాటర్ వేపర్ ఉంటుంది, అలాగే PM2.5. PM2.5 అంటే ఏంది, పార్టికులేట్ మ్యాటర్ 2.5, అలాగే సూట్ ఉంటుంది అంటే బూడిద, నెక్స్ట్ ఇంకేముంటాయి అంతే, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, కొన్ని మెటల్స్ ఉంటాయి, మెర్క్యూరీ అలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా కలిపి వీటిని ఫ్లూ గ్యాస్ అంటారు. ఈ ఫ్లూ గ్యాస్లో ఉన్న సల్ఫర్ని తీసేయడానికి యూజ్ చేసే మెకానిజమే ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ అంటే. సో ఎందుకు ఫ్లూ గ్యాస్లో ఈ సల్ఫర్ని ఒక్కదానే తీసేయాలి అంటే, ఈ CO2ని ఒకవేళ పర్టికులర్గా థర్మల్ పవర్ ప్లాంట్స్లో తీసేయడానికి లేకపోయినా కూడా మామూలుగా ఎన్విరాన్మెంట్లో నుంచి తీసేయడానికి కొన్ని కార్బన్ సిక్వెస్ట్రేషన్ మెథడ్స్ ఉన్నాయి కదా, సో అవి యూజ్ చేసి కార్బన్ని తీసేస్తారు, CO2ని తీసేస్తారు. నెక్స్ట్ వాటర్ వేపర్ తీయాల్సిన అవసరం లేదు. ఈ PM2.4 అనేది కూడా 2.5 అనేది కూడా ఒక పెద్ద ప్రాబ్లమాటిక్ అనమాట. సో దీన్ని తీయడానికి మనకు థర్మల్ పవర్ ప్లాంట్లోనే ఒక టెక్నాలజీ ఉందన్నమాట. ఇది ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ అని ఉంటాయి. ఇది యూజ్ చేసి ఈ PM2.5ని కొంచెం రెడ్యూస్ చేయొచ్చు అనమాట, గాల్లోకి పోకుండా. ఈ PM2.5 వల్ల ఏమన్నా నష్టాలు ఉన్నాయా అంటే, ఈ ఆస్తమా పేషెంట్స్కి కానీ, పెద్దవాళ్ళకి కానీ, చిన్నపిల్లలకి కానీ బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయన్నమాట. సో బ్రీతింగ్ కష్టమైపోతుంది, అలాగే అలర్జీ అలాంటి ఇష్యూస్ వస్తాయి. సో ఇలాంటివన్నీ దానివల్ల వచ్చే ఏదైతే నష్టాలు ఉన్నాయో అవన్నీ నివారించడానికి మనము ఈ డీసల్ఫరైజేషన్ని తీస్తున్నాం. సో సల్ఫర్ వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా అంటే, దానివల్ల కూడా సేమ్ ఈ PM2.5 ఫామ్ అవ్వడానికి కూడా ఒక ప్రీకర్సర్ లాగా పనిచేస్తుంది అనమాట ఈ SO2 అనేది. అలాగే SO2 వల్ల ఇంకా ఏమన్నా నష్టాలు ఉన్నాయా అంటే, మనకు బాగా తెలిసింది యాసిడ్ రెయిన్ కదా. సో సల్ఫర్ ఎక్కువ ఉంటే యాసిడ్ రెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే మన పంటలకి, మన మాన్యుమెంట్స్కి, ఇలాంటి వాటికి అన్నిటికీ మనకు కూడా హ్యూమన్స్కి చాలా ఇంపాక్ట్ ఉంటుంది కదా నెగిటివ్గా ఈ SO2 వల్ల. అలాగే ఆస్తమా పేషెంట్స్కి కానీ, ఈ బ్రాంకియాటిస్ ఏదైతే మన ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఉన్నాయో అవి ఎక్కువ వస్తాయన్నమాట దీనివల్ల. సో అందువల్ల ఈ డెసిషన్ తీసుకున్నారు. ఎందుకు 2015లో ఈ డీ గ్యాస్ ఏదైతే డీసల్ఫరైజేషన్కి సంబంధించిన నామ్స్ అనేవి గవర్నమెంట్ ఇచ్చిందనమాట. ప్రతి ఒక్క పవర్ ప్లాంట్ అనేది ఇండియాలో 90% పవర్ ప్లాంట్స్ అనేటివి 2022-25 కల్లా ఈ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్కి సంబంధించిన మెకానిజంని పెట్టుకోవాలి, ఏదైతే ఫిల్టర్స్ ఉన్నాయో అవన్నీ అరేంజ్ చేసుకోవాలి అని చెప్పింది 2015లో. మన మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఉంది కదా. సో ఆ మినిస్ట్రీ అడ్వైస్ ప్రకారము ప్రతి ఒక్క థర్మల్ పవర్ ప్లాంట్ అనేది ఈ డీసల్ఫరైజేషన్ మెకానిజం అనేది అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ రీసెంట్గా రాను ఏదైతే అడ్వైజెస్ ఉన్నాయో వాటి టైం లైన్ పెంచుతూ పోతూ ఉన్నారు. అలాగే ఈ రీసెంట్గా తీసుకున్న ఒక 2-3 డేస్ బ్యాక్ వచ్చిన న్యూస్ ఏంటి, అసలు అవసరం లేదని చెప్పారు. ఎందుకు అవసరం లేదని చెప్పారంటే, వీళ్ళు ఒక ఎక్స్పర్ట్ ప్యానెల్ కమిటీ అనేది ఒకటి ఏర్పడింది. మన సైంటిఫిక్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు కదా, ఆయన అధ్యక్షతన. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మన ఇండియాలో మొత్తం ఇండియాని ఒక 3 పార్ట్స్గా డివైడ్ చేసి, అంటే కొన్ని ప్రాంతాలుగా డివైడ్ చేసి, అంటే ఢిల్లీ NCR రీజియన్ ఉంటుంది కదా, ఇది ఒక ఫర్ సపోజ్ దీన్ని కేటగిరీ A అనుకున్నాము. ఇంకా కొన్ని హై పొల్యూటెడ్ సిటీస్ ఉన్నాయి, ముంబై, ఈ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, వీటిని కేటగిరీ B అనుకున్నాము. ఇంకా కొన్ని రీజియన్స్ ఉన్నాయి కదా థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉండేటివి, కానీ అంత ఎఫెక్ట్ లేని వాటిని కేటగిరీ C అనుకుంటే, ఈ కేటగిరీ A రీజియన్లో కానీ కేటగిరీ B రీజియన్లో కానీ కొంచెం ఎక్స్టెంట్ వరకు ఈ డీసల్ఫరైజేషన్కి సంబంధించిన మెకానిజం ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే కేటగిరీ C రీజియన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రీజియన్స్కి సంబంధించిన ప్రస్తుతానికి మొత్తాన్ని ఇంప్లిమెంటేషన్ అవసరం లేదు అని చెప్పారనమాట. సో అది ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్న కాంటెక్స్ట్ కాబట్టి, డెవలపింగ్ ఇష్యూ కాబట్టి అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఇది ఇంకా న్యూస్లోకి వెళ్తే, ఈ క్వశ్చన్లో చూస్తే మనం ఏం రాస్తున్నాము, ఇది ఇంట్రడక్షన్ రాస్తున్నాం. ఇది ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ అంటే ఏంది, దాని గురించి మనము డిఫైన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఈ ఒరిజినల్గా ఈ 2015లో మ్యాండేట్ ఉంది కదా, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి ప్రతి ఒక్క థర్మల్ పవర్ ప్లాంట్ అనేది ఈ డీసల్ఫరైజేషన్ ప్లాంట్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనేసి రీసెంట్గా మొత్తానికి
తీసేశారు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఎందుకు ఈ రీజన్ ఏంటి, ఈ షిఫ్ట్ తీసుకోవాల్సిన రీజన్ ఏంటి అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, మన కమిటీ ఏదైతే రీసెంట్ కమిటీ ఏర్పడింది కదా, ఆ కమిటీలో ఈ మన ఇండియన్ సల్ఫర్లో కోల్ ఉంది కదా, ఆ కోల్లో సల్ఫర్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉందంట. అంటే 0.3 నుంచి 0.5% మధ్యలోనే ఉంది. అంటే మన ఇండియాలో ఏదైతే కోల్ దొరుకుతుందో మన పవర్ ప్లాంట్లో యూజ్ చేసే కోల్, అదంతా సల్ఫర్ కంటెంట్ చాలా తక్కువ ఉంది. అలాంటి వాటికి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అనమాట. ఈ డీసల్ఫరైజేషన్కి సంబంధించిన మెకానిజం ఏదైతే ఉందో దాని ఇంప్లిమెంటేషన్ కాస్ట్, దాని ఫిట్టింగ్ కాస్ట్, దాని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. సో అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అనేది వీళ్ళు చెప్పేది. అలాగే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది కదా, ఇది ఐఐటి వీళ్ళు ఇద్దరు కలిసి కొంచెం స్టడీస్ చేశారంట. ఈ స్టడీస్లో ఏం తెలిసింది అంటే మన ఇండియన్ సిటీస్లో ఏదైతే ఎయిర్ క్వాలిటీ ఇండెక్సెస్ ఉన్నాయో ఆ ఇండెక్సెస్ ప్రకారం SO2 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యాండేటరీ లెవెల్ కంటే తక్కువనే ఉన్నాయి, అంటే కంట్రోల్లోనే ఉన్నాయి. సో దాన్ని ఇప్పుడు ఇమీడియట్గా ఇంత ఖర్చు పెట్టి తగ్గించాల్సిన అవసరం లేదు అని వీళ్ళు చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇన్స్టాలేషన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం చూసాం కదా, ఇప్పుడు మొత్తం ఇండియాలో ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా ఈ డీసల్ఫరైజేషన్కి సంబంధించిన టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయడానికి అరౌండ్ 90,000 crores అవుతుందంట. సో అంత కాస్ట్ పెట్టక్కర్లేదు అనేది వీళ్ళు చెప్పేది. సో కొన్ని రీజియన్స్ ఉంటాయి, ఆ రీజియన్స్లో అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. కొన్ని NCR రీజియన్స్ లాంటివి ఉంటాయి, అలాంటి చోట్ల ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది అని వీళ్ళు చెప్తున్నారు. అంటే రీజియన్ స్పెసిఫిక్గా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. ఓన్లీ స్మాల్ పోర్షన్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ హ్యావ్ ఇన్స్టాల్డ్ ఈ ఫ్లూ గ్యాస్ డిసల్ఫరైజర్స్ సోఫార్. అంటే అరౌండ్ 10% ఏదైతే మన ఇండియాలో ఉన్నాయో వాటి థర్మల్ పవర్ ప్లాంట్స్ అన్నింటిలో కూడా ఒక 10% మాత్రమే ఇంప్లిమెంట్ చేశారు. ఎప్పటికీ 2024 వరకు 10% థర్మల్ పవర్ ప్లాంట్స్ మాత్రమే ఈ డీసల్ఫరైజేషన్కి సంబంధించిన నామ్స్ పాటించినాయి అనమాట, మిగతాయి పాటించలేదు. ఈ గ్యాస్ ఏవైతే ఉన్నాయో ఈ టెక్నాలజీ కూడా అడిషనల్గా ఎనర్జీ తీసుకుంటుందంట. సో దట్ ఈ CO2 అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, ఎమిషన్స్ అనేది ఇంకొక ఆర్గ్యుమెంట్ అనమాట. ఈ PM 2.5 తీసేయడానికి, అట్లాగే నైట్రోజన్ కాంపోనెంట్స్ తీసేయడానికి కూడా వేరే మెథడ్స్ ఉన్నాయి, ఆ మెథడ్స్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. నెక్స్ట్ ఈ ఇంప్లికేషన్స్ ఏమున్నాయి అంటే పాజిటివ్ ఇంప్లికేషన్స్, నెగిటివ్ ఇంప్లికేషన్. పాజిటివ్స్ ఏమున్నాయి, ఈ ఫినాన్షియల్ బర్డన్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం అనుకున్నాం కదా 90,000 crores కావాలి, మొత్తం ఇంప్లిమెంటేషన్ కాస్ట్ అంతా అవుతుంది అనేసి. సో ఈ ఫినాన్షియల్ బర్డన్ తగ్గుతుంది. సో దట్ ఈ డిస్కమ్స్ ఏవైతే ఉన్నాయో డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, వాటి మీద బర్డన్ ఉంటే అల్టిమేట్గా ఆ బర్డన్ అంతా ఎవరి మీద వస్తుంది, ప్రజల మీద వస్తుంది. సో బర్డన్ తగ్గుతుంది అని పాజిటివ్ ఇంప్లికేషన్స్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఈ టార్గెటెడ్గా రీజియన్ స్పెసిఫిక్ పొల్యూషన్ కంట్రోల్ అప్రోచ్ని మనం ఫాలో అవుతున్నాం. అంటే ఒక చోట ఏదైతే ఎక్కువ పొల్యూషన్ ఉందో అక్కడ మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తే ఖర్చు తగ్గించుకోవచ్చు, అలాగే ఎఫిషియన్సీ పెరగచ్చు అని చెప్తున్నాము. నెక్స్ట్ ఈ ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఈ వన్ సైజ్ ఫిట్స్ ఫర్ ఆల్, అంటే ఈ అప్రోచ్ ఏముంది, ప్రతి ఒక్కదానికి అవసరం లేదు, కొన్నిటికి అవసరం లేదు, కొన్నిటికి అవసరం అనుకుంటున్నాం కదా. సో అవసరమైన వాటికి మాత్రమే తీసుకొని అవసరం లేని వాటికి తగ్గించుకుంటే సో ఈ ఇంప్లిమెంటేషన్ కూడా త్వరగా జరుగుతుంది. అంటే 2015 నుంచి 2024కి అరౌండ్ 10 yearsలో 10% మాత్రమే ఇంప్లిమెంట్ చేశారు. సో అలా కాకుండా కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఈ ఏదైతే ఫిట్టింగ్ అంతా ఉంటుందో అవసరమైన చోట మాత్రమే అయితే ఫిట్టింగ్ చాలా తొందరగా అవుతుంది అంట. మెయిన్ ఎందుకు ఈ డ్రాబ్యాక్ ఏంటి, ఎందుకు ఇంత లేట్ అవుతుంది అంటే ఈ టెక్నాలజీ ఇండియాలో లేదు. అంటే డొమెస్టిక్గా మన దగ్గర రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేదు. అలాగే ఏదైతే స్క్రబ్బర్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నామో అవన్నీ మనం ఇంపోర్ట్ డిపెండెంట్ అనమాట. సో దానివల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది, ఇంపోర్ట్స్ చేసుకోవడం లేట్ అవుతుంది, అలాగే ఇంప్లిమెంటేషన్ లేట్ అవుతుంది, అన్నీ లేట్ అవుతుంది. సో అది మెయిన్ డ్రాబ్యాక్ ఈ డీసల్ఫరైజేషన్కి సంబంధించి. నెగిటివ్ ఇంప్లికేషన్స్ ఏమున్నాయి, మన కమిట్మెంట్స్ ఉన్నాయి కదా, క్లైమేట్ కమిట్మెంట్స్, నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అంటాం కదా, అవి కూడా అంటే అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం ప్రతి ఒక్కటి కొంచెం తగ్గించుకుంటా పోతూ ఉంటే ఇంకా ఇంప్లిమెంటేషన్ కొంచెం లేట్ అయిపోతుంది. అలాగే కమిట్మెంట్స్ కూడా సీరియస్నెస్ తగ్గుతుంది అని చెప్తాం. నెక్స్ట్ ఏంటి, ఈ లోకలైజేషన్లో ఏదైతే కొన్ని థర్మో పవర్ ప్లాంట్స్ ఎక్కడైతే మనం డీసల్ఫరైజేషన్ ప్లాంట్స్ అవసరం లేదనుకుంటున్నామో అక్కడ సల్ఫర్ ఎక్కువైపోయి యాసిడ్ రైన్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది అని చెప్తున్నాం. నెక్స్ట్ ఏంటి, ఎన్ఫోర్స్మెంట్, ఈ ఎన్విరాన్మెంటల్ ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో మన ఈ క్లైమేట్ కమిట్మెంట్స్ గురించి, సో సీరియస్నెస్ తగ్గుతుంది, అలాగే సాఫ్టనింగ్ అవుతుంది, చేయకపోయినా ఏం పర్వాలేదులే అనే ఒక సిగ్నల్ వెళ్తుంది అని చెప్తున్నాం. సో ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి క్రిటికలీ ఎగ్జామైన్ అనే ఒక కీవర్డ్ వచ్చినప్పుడు ఆ డైరెక్టివ్కి పర్టికులర్గా వే ఫార్వర్డ్ రాయక్కర్లేదు. అంటే ఒకవేళ అది ఒక ఇష్యూ ఏదైతే మనం తీసుకునే క్వశ్చన్లో ఉన్న ఇష్యూ ఏదైతే ఉందో అది ఒకవేళ డెవలపింగ్ ఇష్యూ అయినా, లేదంటే అదొక ఇష్యూ అయితే, లేదంటే ఒక ప్రాబ్లం, అదొక జరుగుతున్న ఇష్యూ, లేదా అదొక పెద్ద బజింగ్ ప్రాబ్లం ఇప్పుడు జరుగుతుంది సొసైటీలో అంటే, అలాంటి ఒక సిచ్యువేషన్స్కి మీరు క్రిటికలీ అనలైజ్ అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు వే ఫార్వర్డ్ రాయాల్సి ఉంటుంది. అది కూడా మన ఇష్టం, రాయకపోవచ్చు, కానీ మ్యాండేట్ అయితే కాదు. కానీ కొన్నిటికి ఉంటాయి, కొన్ని డైరెక్టివ్స్కి కంపల్సరీగా వే ఫార్వర్డ్ రాయాలి, కొన్నిటికి వే ఫార్వర్డ్ రాయక్కర్లేదు. సో ఈ డిఫరెన్షియేషన్ అనేది మనకు తెలియాలి. సో క్రిటికల్ ఎగ్జామైన్ అనే కీవర్డ్కి కంపల్సరీగా వే ఫార్వర్డ్ రాయక్కర్లేదు. ఒకవేళ
ప్రాబ్లం అయితేనే రాయాల్సి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి మనం తీసుకుంటే కనుక ఇప్పుడు హిస్టరీలో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో మనం హిస్టరీలో ఏదైనా ఒక ఇష్యూ ఇచ్చి క్రిటికల్ ఎగ్జామ్ అయినా అడిగితే మనం వే ఫార్వర్డ్ రాయగలుగుతామా? ఏం రాస్తాం వే ఫార్వర్డ్ అక్కడ హిస్టరీలో? సో అది పాస్ట్ జరిగిపోయింది. సో అలాంటి వాటికి అది గుర్తుపెట్టుకోండి. క్రిటికల్ ఎగ్జామ్ అయిన అనే వర్డ్ వచ్చింది అంటే అది పాస్ట్ టెన్స్, అది అయిపోయింది. ఒకవేళ ప్రజెంట్ జరుగుతున్న ఇష్యూస్లో ఏదైనా మీకు ఇలాంటి క్రిటికల్ ఎగ్జామ్ అయినా డైరెక్టివ్తో ఇచ్చినట్లయితే అప్పుడు కీవర్డ్ అది వే ఫార్వర్డ్ రాయాలి, లేకపోతే అవసరం లేదు. ఒకవేళ అంతకీ మీకు రాయకపోతే కొంచెం బాగుండదు ఆన్సర్ అనిపించేటట్లయితే కన్క్లూజన్లో ఈ వే ఫార్వర్డ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఇన్కార్పొరేట్ చేసి రాయడం బెస్ట్. సో నేను ఇక్కడ ఇది క్వశ్చన్ అప్కమింగ్ జరుగుతున్న క్వశ్చన్ డెవలపింగ్ ఇష్యూ కాబట్టి వే ఫార్వర్డ్ రాస్తున్నాను. ఇది మీరు అదే చెప్తున్నాను, రాయాలనుకుంటే కంపల్సరీ అయితే కాదు, రాయాలి ఇన్కంప్లీట్గా ఉంటుంది ఆన్సర్ అనిపిస్తే రాయొచ్చు, లేదు. దట్టు 10 మార్కర్ క్వశ్చన్ అయితే ఏదైతే వే ఫార్వర్డ్ ఉందో దాన్ని కన్క్లూజన్లో ఇన్కార్పొరేట్ చేసి రాయడం బెస్ట్. లేదు అంటే 15 మార్కర్ క్వశ్చన్ అయితే ఇట్లా హెడింగ్ పెట్టేసి ఒక 4 పాయింట్స్ మీరు డీప్గా అనలైజ్ చేయకపోయినా 4 పాయింట్స్ రాయడం బెస్ట్ రాయాలి అనుకుంటే, లేదంటే కూడా స్కిప్ చేసేయచ్చు. సో వే ఫార్వర్డ్ ఏంటి అంటే ఈ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ అనేది హై పొల్యూషన్ ఆర్ కోల్ హెవీ రీజియన్స్లో మాత్రమే ప్రియారిటైజ్ చేస్తే కొంచెం ఇంపాక్ట్ ఉంటుందని చెప్తున్నాం. నెక్స్ట్ ఈ కోల్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఈ టెక్నాలజీస్ మీద రెన్యూబుల్ ఎనర్జీ ఆల్టర్నేటివ్స్ మీద కూడా మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్తున్నాం. నెక్స్ట్ ఏంటి, ఒకేసారి అన్ని పవర్ ప్లాంట్స్కి ఒక డెడ్లైన్ ఇచ్చి ఈలోపు ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పడం కంటే ఇప్పుడు కేటగిరీస్ వైజ్ మన డివైడ్ చేస్తారు కదా రీజియన్స్. సో ఆ రీజియన్స్లో ఒక్కొక్క రీజియన్కి ఒక్కొక్క స్పెసిఫిక్ ఫేజ్ ప్రకారం ఇచ్చుకుంటూ పోతే డైరెక్టివ్స్ అనేవి ఈ డెడ్లైన్ అది సో ఇంప్లిమెంటేషన్కి కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ ఏంటి, రియల్ టైం మానిటరింగ్ అనేది చేయాలి. మనం వీళ్ళు చెప్తున్నారు కదా ఇప్పుడు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఐఐటీస్ వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారము ఈ సల్ఫర్ లెవెల్ ఏదైతే ఉందో అది మ్యాండేటరీ కంటే కొంచెం లోగానే ఉంది అని చెప్తున్నారు. సో అలాంటివి చెప్పడం కంటే ఏదైనా ఒక టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ వల్ల టెక్నాలజీ ఒక హెల్ప్ తీసుకొని డైలీగా మానిటర్ చేస్తే బెస్ట్ అనేది కూడా మనం చెప్తున్నాం అంట. ఆల్రెడీ డైలీ మానిటరింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, సో అవి ఎఫెక్టివ్గా యూస్ చేసుకోవాలి అని చెప్తాం. నెక్స్ట్ ఈ రీసెర్చ్ని అఫోర్డబుల్ రీసెర్చ్ని ఈ మెథడ్స్ని మనము డొమెస్టిక్గా ప్రిపేర్ చేసుకోవడం బెస్ట్. ఇంపోర్ట్ చేసుకొని ఫిట్టింగ్ చేసుకోవడం కంటే మనకు కావాల్సిన విధంగా డిజైన్ చేసుకొని తయారు చేసుకోవడం బెస్ట్ అని చెప్తున్నాను. ఇంకొకటి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ డీసల్ఫరైజేషన్కి సంబంధించిన ఇవి ఏదైతే పాతకాలంలో ఒక 50 years బ్యాక్ కట్టిన థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం కష్టం అనమాట. సో ఆ డిజైనింగ్ స్ట్రక్చర్ ఇప్పుడు వీళ్ళు తయారు చేస్తున్న మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న ఈ డీసల్ఫరైజేషన్కి సంబంధించిన టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ డిజైన్ స్ట్రక్చర్ రెండు సరిచేయడానికి కుదరట్లేదు అనమాట. సో అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో అలా కాకుండా మనకి నచ్చినట్టు మనం ఎట్లా నచ్చితే మన అవసరాలకు తగ్గినట్టు మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకో మన టెక్నాలజీ మనకు బాగుంటుంది, అంటే మనం అడ్జస్ట్ అవుతాము అనేది మనం చెప్తున్నాం. కంక్లూజన్ ఏంటి అంటే ఈ షిఫ్ట్ అనేది డేటా బేస్డ్ అండ్ ఫ్లెక్సిబుల్ రెగ్యులేషన్కి మన వైపు వెళ్తున్నాము. అంటే మనం డేటా తీసుకుంటాం ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది సల్ఫరైజేషన్, కాబట్టి అలా డేటా తీసుకొని ఆ రీజియన్లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. నెక్స్ట్ ఈ స్ట్రాటజిక్ మానిటరింగ్ అండ్ రెగ్యులేటరీ అప్రోచ్ ఏదైతే ఉందో అది బ్యాలెన్స్ చేసుకోవాలి. మన ప్రియారిటీస్కి అలాగే ఎనర్జీ సెక్యూరిటీకి మధ్యలో ఇది బ్యాలెన్స్డ్గా ఉండాలి అని చెప్తున్నాము. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే కనెక్టెడ్ అండ్ స్టే ఫోకస్డ్. థ్యాంక్ యూ.